రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజార్టీ సీట్లు రావాలని ఆశలు పెట్టుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీని పోలింగ్ పరేషాన్ చేస్తోందా? కార్ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందా? జరిగితే ఆ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి? అసలు క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది? ఏ నియోజకవర్గాల్లో ఓట్లు క్రాస్ అయ్యాయి? లెట్స్ వాచ్. లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామన్న ధీమాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిరుత్సాహపడుతోందా? పోలింగ్ తర్వాత ఆయా నియోజకవర్గాల్లో లెక్కలేసుకుంటున్న పార్టీ ముఖ్య నేతలు గాబరా పడుతున్నారా? గెలుపు స్థానాలపై పార్టీ నేతలు బూత్ లెవెల్ ఏజెంట్స్తో సమాచారం సేకరిస్తున్నారా? గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన రిపోర్టు చూసి కంగు తింటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. పోలింగ్ కన్నా ముందు గట్టి ధీమాతో ఉన్న నేతలను ఇప్పుడు పోలింగ్ సరళి పరేషాన్ చేస్తోందట. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చ ఊపందుకుందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సీట్లు ఓటమిపై ఫోకస్ పెట్టింది. అయితే పోలింగ్ అనంతరం ఎంత శాతం ఓట్లు వస్తాయనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట. తెలంగాణలో అందరికంటే ముందే 17 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడేందుకు ప్రజల్లోకి వెళ్లారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా మార్చుకుని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు కురిపిస్తాయని భావించారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 12 నుంచి 14 సీట్లు పక్కాగా గెలుస్తామని ముక్త కంఠంతో చెప్పారు అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు సీన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. పోలింగ్ శాతం చూస్తే బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీలో లేదనే టాక్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓటింగ్ శాతం పార్లమెంటు ఎన్నికల్లో నమోదైందనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోందట. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో గెలవకూడదని బీఆర్ఎస్ క్యాడర్ కంకణం కట్టుకుంది. అందుకోసం బీఆర్ఎస్ గెలవకున్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదని గట్టిగా ఫైట్ చేసిందట. అందుకోసం బీఆర్ఎస్ గెలవదు అనుకున్న చోట ఆ ఓట్లు అన్నీ బీజేపీకి వేశారనే చర్చ జరుగుతోంది. కవిత అరెస్టు వెనుక బీజేపీ ఉందని ప్రచారం ఉన్నా బీఆర్ఎస్కు ఓటు వేయాలి అనుకున్న వారు చివరి నిమిషంలో బీజేపీకే ఓటు వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి, చేవెళ్ల, జహీరాబాద్, వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఓ చర్చ అన్ని పార్టీల్లో జోరందుకుంది. రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలి అనుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేశాం. ఇప్పుడు దేశంలో మోడీ ఉండాలనుకుంటున్నాం కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశామని కొన్ని చోట్ల ఓటర్లు బహిరంగంగానే చెప్తున్నారట. ఇదే ఇప్పుడు కారు పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చకు దారితీసింది. దీంతో ఆ ఓట్లు బీజేపీకి ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బట్టి కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొన్ని చోట్ల పార్టీని చూస్తే మరికొన్ని చోట్ల అభ్యర్థిని చూసి ఓట్లు క్రాస్ అయ్యాయనే వాదన వినిపిస్తోంది. ఇలా 3 పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా 5.5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. నల్గొండ, భువనగిరి ప్రచారంలో కాంగ్రెస్ లీడర్లు సక్సెస్ అయ్యారని, బీఆర్ఎస్ ప్రచారంలో వెనుకబడిందని మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనే సూర్యాపేట, మిర్యాలగూడ తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిందని, ఈ ఎఫెక్టు ఓట్ల చీలికపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇవి పార్లమెంటు ఎన్నికలు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగినా బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది లేదనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. కానీ ఓటర్లు అలాగే వేరే పార్టీల వైపు మళ్లిపోతే మాత్రం భవిష్యత్తులో నష్టం జరిగే ఛాన్స్ ఉందని గులాబీ పార్టీలో గుబులు కనిపిస్తోందట. మరి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుందా లేక మళ్లీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా?
అలా జరగకుండా గులాబీ దళపతి ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడతారా చూడాలి.